స్విగ్గీ క్రెడిట్ కార్డ్ నేమ్ చూసి చాలా మంది మోసపోతారు. ఇది కేవలం ఫుడ్ ఆర్డర్స్ మాత్రమే యూజ్ అవుతుంది. నార్మల్ పేమెంట్స్‌కి పనికిరాదని. అస్సలు కాదు. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు స్విగ్గీతో పాటు అదర్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసినా మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. పర్ ఇయర్‌కి ఆల్‌మోస్ట్ 36,000 వరకు సేవ్ చేసుకోవచ్చు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా. సో దీని బెనిఫిట్స్ ఏంటి? ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? మనకి ఎలాంటి చార్జెస్ ఉన్నాయి? ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అవన్నీ క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. సో ఎక్కడ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది ఈజీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్. ఎందుకంటే పార్ట్నర్ క్రెడిట్ కార్డ్ కాబట్టి. కొంతమందికి లైఫ్ టైం పాటు ఫ్రీగా కూడా వస్తుంది. ఈ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ అనేది పార్ట్నర్ క్రెడిట్ కార్డ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ స్విగ్గీ వాళ్ళు టైప్ అయ్యి మనకి క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు యూజర్స్‌కి. దీంట్లో మెయిన్‌గా మనకి స్విగ్గీ యాప్‌లో యూజ్ చేసేలాగా డిజైన్ చేశారు. దాంతో పాటు అదర్ ట్రాన్సాక్షన్స్ కూడా యూజ్ అయ్యేలాగా దీన్ని అయితే డిజైన్ చేశారు క్యాష్ బ్యాక్ సిస్టమ్ అనేది. అండ్ ఇది చాలా మందికి అయితే ఈజీ అప్రూవల్ అయితే ఇస్తుంది. ఎందుకంటే బేసిక్ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. అవేంటో చూద్దాం. ఈ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకోవడానికి మీ ఏజ్ అనేది 21 ఇయర్స్ అబౌవ్ ఉండాలి. అండ్ ఎవరైతే సాలరీ జాబ్ చేస్తున్నారో మినిమం 15,000 మీకు సాలరీ వస్తే సరిపోతుంది. ఈ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంటారు. దీనికి అప్లై చేయడానికి మీకు కావాల్సింది ఫిజికల్ పాన్ కార్డ్ అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే కనుక దాన్ని కూడా సబ్మిట్ చేసేలాగా ఉండాలి. ముందుగా క్రెడిట్ కార్డ్ సంబంధించిన మెయిన్ బెనిఫిట్స్ చూద్దాం. ఇది స్విగ్గీ క్రెడిట్ కార్డ్ కాబట్టి స్విగ్గీలో మీరు పేమెంట్ చేసినందుకు 10% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది మీరు స్విగ్గీ యాప్లో కావచ్చు, లేదంటే ఇన్స్టామార్ట్ కానీ, ఫుడ్ డెలివరీ కానీ, డైనౌట్ కానీ ఏదైనా సరే. సో 10% అంటే క్యాపింగ్ కూడా ఉంది. అంటే మీరు 15,000 వరకు స్పెండ్ చేసినట్టయితే 1,500 రూపీస్ వస్తుంది 10%లో. క్యాష్ బ్యాక్ కూడా ఇందులో ఎటువంటి రివార్డ్ సిస్టమ్ లేదు. మీకు వచ్చే క్యాష్ బ్యాక్ అంతా డైరెక్ట్‌గా మీ యొక్క క్రెడిట్ కార్డ్‌కి స్టేట్మెంట్‌లో యాడ్ అయిపోతుంది. సో మీకు కొంచెం బెటర్‌గా ఉంటుంది. మళ్ళీ రిడీమ్ చేయడానికి మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా చార్జెస్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో స్విగ్గీలోనే కాదు అదర్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు పేమెంట్ చేసినందుకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది 5%. అందులో మనకి అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఏజియో, యూబర్, బుక్ మై షో, నైకా, మీషో ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఇందులో మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినందుకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా క్యాపింగ్ ఉంది. పర్ మంత్‌కి 1,500 రూపీస్ వరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు అమెజాన్‌లో 30,000 రూపీస్ ఏదైనా ప్రొడక్ట్ కొన్నారనుకోండి. అందులో 5% అంటే మీకు 1,500 రూపీస్ అయితే వస్తుంది పర్ మంత్‌కి ఇది. అలా మీరు ఎవ్రీ మంత్ కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసే దాన్ని బట్టి మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అన్ని క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి నేను చెప్పిన పార్ట్నర్స్ అండ్ స్విగ్గీలో కాకుండా మీరు ఎక్కడ పేమెంట్ చేసినా మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దానికి కూడా క్యాపింగ్ అయితే ఉంది. 500 రూపీస్ వరకు వస్తుంది పర్ మంత్‌కి. అన్ని క్రెడిట్ కార్డ్ తీసుకున్నందుకు మీకు ఎక్స్ట్రాగా మీకు స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రీ డెలివరీ అని చెప్పి కూపన్స్ అని ఎవరైతే స్విగ్గీ యూజ్ చేస్తారో మీకు ఐడియా అయితే ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఎంత సేవ్ చేస్తారో పర్ ఇయర్‌కి చూసుకుంటే మనకి స్విగ్గీలో పర్ మంత్‌కి 1,500 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు 10% క్యాష్ బ్యాక్ కింద. అలా మీరు 12 మంత్స్‌కి చూసుకుంటే 18,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. అదే మనకి అదర్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నది 5% వస్తుంది కదా! దాంట్లో కూడా క్యాపింగ్ ఉంది 1,500. అలా మీరు 12 మంత్స్‌కి కాలిక్యులేట్ చేసుకుంటే 18,000 వరకు వస్తుంది. ఇక్కడే మనకి 32,000 వరకు వస్తుంది. ఇంకా ఆఫ్‌లైన్ అదర్ స్పెండ్స్‌కి మనకి 1% వరకు వస్తుంది. అంటే 500 రూపీస్ ఉంది క్యాపింగ్ పర్ మంత్‌కి. దానికి గాను 6,000. ఇలా మీరు సేవ్ చేసుకోవచ్చు. మీరు ట్రాన్సాక్షన్ చేసేదాన్ని బట్టి. సో ఓన్లీ స్విగ్గీలో చేస్తేనే క్యాష్ బ్యాక్ కాదు. ఇలా మీకు అదర్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. మనకి ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో కూడా 5% క్యాష్ బ్యాక్ ఉంది. కానీ అక్కడ ఏంటంటే మనకి ఎటువంటి క్యాపింగ్ లేదు. కానీ ఇక్కడైతే క్యాపింగ్ అయితే ఉంది. కొంచెం అదే చేంజెస్. సో అది ఎవరికైతే అప్రూవ్ అవ్వదో ఇదైతే మీకు ఈజీగా తీసుకోవచ్చు. అన్ని క్రెడిట్ కార్డ్ సంబంధించిన చార్జెస్ చూసుకుంటే ఇది మనకి జాయినింగ్ చార్జెస్ కింద 500 రూపీస్ ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది. అంటే టోటల్‌గా 590 రూపీస్ వరకు. కానీ ఇది చాలా మందికి లైఫ్ టైమ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని అందరికీ కాకపోవచ్చు. మీరు అప్లై చేసే టైంలో మీకు అక్కడ చార్జెస్ లేకపోతే మీరు డైరెక్ట్‌గా అప్లై చేసేసుకోవచ్చు. లేదు చార్జెస్ ఉంటాయి. మీరు దాన్ని పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి రెన్యువల్ చార్జెస్ ఉంటాయి. అదొచ్చి మనకి 590 రూపీస్ ఉంటుంది. 500 రూపీస్ చార్జెస్ ప్లస్ దానికి జీఎస్టీ కలుపుకుంటే 590 రూపీస్. సో ఇది మనకి ఇయర్‌కి ఒకసారి ఉంటుంది. సో జాయినింగ్ ఫీజ్ అనేది ఒకసారి మాత్రమే పే చేస్తారు కార్డ్ తీసుకున్న తర్వాత. అదే మనకి రెన్యువల్ ఫీజ్ అనేది ఎవ్రీ ఇయర్‌కి ఒకసారి మాత్రమే ఉంటుంది. సో అది కూడా మీరు ఉండకూడదనుకుంటే మీరు 1 ఇయర్ లోపు 2,00,000 రూపీస్ ఆర్ అంతకంటే అబోవ్ స్పెండ్ చేస్తే మీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆ రెన్యువల్ ఫీజ్ కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి డిస్క్రిప్షన్‌లో అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వెబ్‌సైట్‌లో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ ముందుగా మీకు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ, పాన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి. సో ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసుకోండి. తర్వాత పేజ్‌లో మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. నేమ్ ఇవ్వండి. తర్వాత మీకు జెండర్, పాన్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ అడ్రెస్, ఎంప్లాయ్‌మెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సాలిడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది. ఆ తర్వాత మీరు కంటిన్యూ చేసుకున్నట్టయితే మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీకు ఏ క్రెడిట్ కార్డ్ సూటబుల్ ఉందో లిస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఒకటే కాదు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ఎన్ని క్రెడిట్ కార్డ్స్ అవైలబుల్‌లో ఉన్నాయో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో వాటి లిస్ట్ వచ్చేస్తుంది ఇలాగా. అందులోంచి మీకు స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఉంటే దాన్ని డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. లేదు అంటే అదర్ క్రెడిట్ కార్డ్స్ కూడా తీసుకోవచ్చు. మీరు చెక్ చేసుకోండి. సో అక్కడ మీకు కంగ్రాచ్యులేషన్ అని చెప్పి మీకు కార్డ్స్ లిస్ట్ వస్తుంది. సెలెక్ట్ యువర్ కార్డ్ అని చెప్పి. సో ఫ్రీడమ్, ఇండియన్ ఆయిల్, టాటా న్యూ ప్లస్, రూపే క్రెడిట్ కార్డ్, ఇంకా మనకి స్విగ్గీ క్రెడిట్ కార్డ్, దాంతో పాటు మనకి ఈ మెలినా క్రెడిట్ కార్డ్ లిస్ట్ వస్తాయి. అందులో మీకు స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద కీ బెనిఫిట్స్,
తర్వాత దాన్ని కంపేర్ కూడా చేసుకోవచ్చు అక్కడే మీరు. దాంతో పాటు కింద స్క్రోల్ చేస్తే అక్కడ జాయినింగ్ ఫీజ్ అండ్ రెన్యువల్ ఫీజ్ అనేది ఉంటుంది. చెక్ చేసుకోండి. చాలా మందికి అది 0 అయితే ఉంటుంది మీ ఎలిజిబిలిటీ బట్టి. సో, ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ అంత లేకపోతే వాళ్ళ చార్జెస్ అయితే ఉంటుంది. అంటే ఏది చెప్పాను ఇందాక 499 అదైతే చూపిస్తుంది. సో, మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు కింద టిక్ పెట్టుకొని సో, గెట్ దిస్ కార్డ్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ లేదనుకోండి అందులో, మీకు ఇంకా అదర్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. మిలియనర్ క్రెడిట్ కార్డ్ గానీ, టాటా ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ గానీ ఇంకా చాలా ఉంటాయి. వాటిని కూడా సెలెక్ట్ చేసుకుని కింద కీ బెనిఫిట్ చూసుకోండి. మీకు అవి వర్త్ అనిపిస్తే వాటిని కూడా తీసుకోవచ్చు. మిలియనర్ క్రెడిట్ కార్డ్ అనేది లైఫ్ టైమ్ పాటు ఫ్రీగా కూడా వస్తుంది. సో, తర్వాత మీరు సెలెక్ట్ చేసిన క్రెడిట్ కార్డ్స్ అన్ని చూపిస్తారు. కింద మీకు ఇన్‌కమ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో, వాటినైతే మెన్షన్ చేయండి. తర్వాత మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేయండి ఈ కేవైసీ కోసం. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసుకోండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. తర్వాత ఇదే పేజ్‌లో కిందకి స్క్రోల్ చేస్తే స్టార్ట్ వీడియో కేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు వీడియో కేవైసీ కంప్లీట్ చేస్తే మాత్రమే మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. సో, ఖచ్చితంగా దీనికోసం మీకు కావాల్సింది ఫిజికల్ పాన్ కార్డ్ అయితే ఉండాలి మీ దగ్గర. సో, వాళ్ళు చూస్తారు. పెన్, వైట్ పేపర్ ఉంటే సరిపోతుంది. తర్వాత స్టార్ట్ వీడియో కేవైసీ మీద క్లిక్ చేయండి. తర్వాత లాంగ్వేజ్ అనేది తెలుగు పెట్టుకోండి. ఏజెంట్ వస్తారు. సో, స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏజెంట్ వస్తారు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సంబంధించి. తర్వాత మీ డీటెయిల్స్ ఏదైతే ఫిల్ చేశారో పర్సనల్ డీటెయిల్స్ కానీ, ప్రొఫెషనల్ లేదు అంటే ఎంప్లాయ్‌మెంట్ గురించి కన్ఫర్మ్ చేసుకుంటారు కరెక్ట్‌గా ఇచ్చారా లేదా అని. సో, తర్వాత మీకు పాన్ కార్డ్ చెక్ చేసుకొని మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత వెయిట్ చేయండి. 24-48 అవర్స్ లాగా మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది అప్డేట్ చేస్తారు. సో, అప్రూవ్ అయితే మీకు మెయిల్ అండ్ మెసేజ్ వస్తుంది. రిజెక్ట్ అయినా కూడా వస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే మీరు ఎన్ని డీటెయిల్స్ ఇచ్చినా వాళ్ళు ఫైనల్‌గా వాళ్ళ డెసిషన్ అది. మీ ఎలిజిబిలిటీకి క్రెడిట్ కార్డ్ ఇవ్వడం కరెక్టా కాదా అని డిసైడ్ అవుతారు. సో, ఓకే అనుకోండి మీ క్రెడిట్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే స్విగ్గీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారో దాన్ని మేనేజ్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి మీరు స్విగ్గీ యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్‌తో స్విగ్గీ యాప్‌లో లాగిన్ అయితే క్రెడిట్ కార్డ్ సెక్షన్‌లో మీకు అప్రూవ్ అయిన క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. అక్కడి నుంచి దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ గానీ, స్టేట్మెంట్ గానీ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇంకో మెథడ్ వచ్చి మనకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ యాప్ ఉంది పేజ్ యాప్ అని. దాంట్లో లాగిన్ అయ్యి మీ యొక్క మొబైల్ నెంబర్‌తో అందులో మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయింది చూపిస్తుంది. దాన్ని అక్కడి నుంచి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సేమ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ గానీ, తర్వాత మీ యొక్క హిస్టరీ గానీ అవన్నీ చూసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ మేనేజ్ చేసుకోవచ్చు. స్విగ్గీ క్రెడిట్ కార్డ్ అని కాదు, ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఇలా పేజ్ యాప్ నుంచి మీరు మేనేజ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక నుంచి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ నేమ్ చూసి మోసపోకండి. ఇది స్విగ్గీలోనే కాదు అన్నిట్లో కూడా యూజ్ అవుతుంది. మీకు క్యాష్ బ్యాక్ కూడా ఎక్కువైతే వస్తుంది. సో, కాబట్టి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మీకు బేసిక్ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. క్రెడిట్ కార్డ్ అయితే ఈజీ అప్రూవల్ అయితే ఉంది. సో, మీరు తీసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. ఎవరైతే క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నారో ఈజీ అప్రూవల్ కాబట్టి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఎవరైతే స్విగ్గీ క్రెడిట్ కార్డ్‌ని కేవలం స్విగ్గీలో మాత్రం యూజ్ చేయాలనుకో సో, ఇక్కడ నుంచి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ అంటే